ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుడు కొరకే నియమింపబడును గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఈ రోజున భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ రోజున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. విశ్రాంతి దినము దేవుడు మనుషుల కొరకే సిద్ధపరిచేసి ఉంచాడని మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, దేవుడి లోకంలో 6 రోజులు పనిచేసి 7 రోజున విశ్రాంతి తీసుకుని ఉన్నాడు. మనం కూడా ఈ రోజున మరి 6 రోజులు పనిచేసి 7 రోజున విశ్రాంతి తీసుకోవాలని ఈ రోజున ప్రతి మానవుడికి కూడా దేవుడు సిద్ధపడి చేసిన ఈ పరిశుద్ధమైన దినాన మనం ఆయన సన్నిధిలో గడపాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం దేవుని మహింపరచుకోవడానికి, దేవుని గణపరచుకోవడానికి, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేలుల్ని జ్ఞాపకం తెచ్చుకుని దేవుని గణపరచుకోవడానికి మనకు దేవుడు ఇచ్చిన అవకాశం ఈ రోజున ఈ విశ్రాంతి దినం. కాబట్టి మన జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా ఈ విశ్రాంతి దినాన మన దేవుని సన్నిధిలో గడపాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేని గురించి కూడా దిగులు పడకుండా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుడు మన కొరకు సిద్ధపడి చేసిన ఈ విశ్రాంతి దినమున మన దేవుణ్ణి ఆరాధించుకుని దేవుని గణపరచుకోవాలని, దేవుని సన్నిధిలో మనం అందరూ కూడా నిలబడాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. రేపు మరణించిన తర్వాత దేవుని మనం మహింపరచుకోవడానికి కూడా మనకి సమయం చాలదు. ఎందుకంటే ఎంతో మంది దేవదూతలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు దేవుని మహింపరిచి గణపరిచే వాళ్ళు. ఈ లోకంలోనే మనం ఆయన మహింపరచగలుగుతాం, ఆయన గణపరచగలుగుతాం. ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం గుర్తు తెచ్చుకుని ప్రతి సెకండ్, ప్రతి నిమిషాన్ని కూడా మనం గణపరచుకోగలుగుతాం. కాబట్టి నా సహోదరి, నా సహోదరా, దేని గురించి కూడా దిగులు పడకుండా మన కొరకు దేవుడు సిద్ధపడి చేసిన ఈ విశ్రాంతి దినమున మనం అందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడి ఆయన ప్రియ కుమారుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకుని మన పరిశుద్ధులుగా ఉండి రాబోయే రోజుల్లో నూతన బలాన్ని పొందుకుని ముందుకు వెళ్లాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.